చిత్ర గిరామే వినుటకు రారండి. ఓ సోదరులారా గిరామే వినుటకు రారండి. వీణులకు విందులు చేసే యేసయ్య సుచైత్రవే గిరామే వినుటకు రారండి. ఓ సోదరులారా గిరామే వినుటకు రారండి. రండి వచ్చి చూడండి యేసయ్య చేసే కార్యములు చూడండి. రండి వచ్చి చూడండి యేసయ్య చేసే కార్యములు చూడండి. నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండి. నీ శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి. నీ వ్యాధి బాధలు తొలగించేది అట్నుంచి వద్దాం సైడ్ బండి. నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండి. శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి. రండి వచ్చి చూడండి యేసయ్య చేసే కార్యములు చూడండి. రండి వచ్చి చూడండి యేసయ్య చేసే కార్యములు చూడండి. వీణులకు విందులు చేసే యేసయ్య సుచైత్ర గిరామే వినుటకు రారండి. ఓ సోదరులారా గిరామే వినుటకు రారండి. సృష్టికర్తను మరిచావు నీవు, సృష్టిని నీవు పూజింపదగునా. సృష్టికర్తను మరిచావు నీవు, సృష్టిని నీవు పూజింపదగునా. భూమి ఆకాశములు సృష్టించింది యేసయ్యేనండి. నిన్ను నూతన సృష్టిగా మార్చింది యేసయ్యేనండి. భూమి ఆకాశములు సృష్టించింది యేసయ్యేనండి. భూమి ఆకాశములు సృష్టించింది యేసయ్యేనండి. నిన్ను నూతన సృష్టిగా మార్చింది యేసయ్యేనండి. రండి వినగా రండి. రండి వినగా రండి యేసయ్య చేసే కార్యములు చూడండి. రండి వినగా రండి యేసయ్య చేసే కార్యములు చూడండి. నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండి. నిన్ను నూతన సృష్టిగా మార్చింది యేసయ్యేనండి. నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండి. నిన్ను నూతన సృష్టిగా మార్చింది యేసయ్యేనండి. హల్లెలూయా. ఈ గ్రామ నివాసులందరికీ కూడా చక్కని మాటలను, ప్రియమైన వారలారా, మీ గ్రామంలోనికి మేము ఒక చక్కని సువార్తమానాన్ని మేము తీసుకొని మోసుకొని వచ్చి ఉన్నాం. అదేంటయ్యా అంటే, ప్రభు అయిన యేసు ప్రభు మరి నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి రాజ్యములో ఉండరు. నా ప్రియమైన వారలారా,
దేవుని రాజ్యమును మనమందరము కూడా ఎరిగినట్లయితే మనము ఆ దేవుని రాజ్యములో యుగయుగాలు ఉంటాము. ఈ భూమి మీద మహాఘనంగా 70-80 సంవత్సరాల కంటే అంతకంటే ఎక్కువగా మనం ఉండవండి. అయితే ఈ రక్షణ సువార్తను మనము నిర్లక్ష్యము చేసుకోక మనమందరము కూడా ప్రభు అయిన క్రీస్తు మరి నిజ రక్షకుడని, నిజమైన దేవుడని మనం నమ్మి బాప్తీసం తీసుకొని రక్షణ పొందినలా నీవు రక్షించబడతావు. నా ప్రియమైన వారలారా, దయచేసి గమనించండి, దేవుని రాజ్యం సమీపించుచున్నది. అందరూ మారు మనసు పొందండి. మారు మనసు అనంగా రక్షణ, పాప విమోక్షణ కలుగుతుంది. నా ప్రియ ప్రభు మన వీధిలోనికి, మన గ్రామంలోనికి వచ్చి ఉన్నాడు. దయచేసి అందరూ కూడా ప్రభు మాటలు వింటున్న వారు ఆయన రక్షణలోకి రావాలని దేవుడి పేట మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను.